మహిళా రాజకీయ సాధికారత దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేయడం అన్నది చాలా అభినందనీయం. 33% రిజర్వేషన్ మహిళలకి కల్పించడం అన్నది ఈరోజు మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు తీసుకున్న నిర్ణయం చాలా అభినందనీయం. వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ 33% రిజర్వేషన్ మహిళా బిల్లుని వైఎస్ఆర్సీపీ పార్టీ స్వాగతించడం జరుగుతుంది. మాజీ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు మహిళా సాధికారతకు కానీ మహిళలు రాజకీయంగా ముందు వరుసలో ఉండాలి అని ఎప్పుడో 5 ఏళ్ల క్రితమే గత 2019 మే 30వ తారీఖున ఎప్పుడైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారో ఆ ప్రమాణ స్వీకారం చేసిన స్టేజ్ మీదే మహిళా సాధికారత కానీ మహిళా ఉద్ధరణకు కానీ లేకపోతే మహిళలు రాజకీయంగా ఉన్నతి పదవిల్లో ఉండాలని ఆలోచించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ మహిళా రిజర్వేషన్కి తొలి అడుగు వేసిందే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని ఈరోజు నేను గర్వంగా తెలియజేయగలుగుతున్నాను. ఎందుకంటే 50% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లోన 50% రిజర్వేషన్ భారతదేశంలోనే మొట్టమొదటిగా ప్రవేశపెట్టిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ప్రవేశపెట్టడమే కాకుండా దాన్ని అమలు పరుస్తూ దాన్ని ఒక చట్టం చేస్తూ మహిళలకి నామినేటెడ్ పదవుల్లో కానీ అలాగే కాంట్రాక్ట్ బేసిల్లో 50% రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం చేసిన వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి గారి. ఇది చిన్న విషయం కాదు, చాలా గర్వంగా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే మహిళలకి ఈ రకమైన చట్టం చేయడం అన్నది గతంలో ఏనాడు ఎక్కడా లేని విధంగా చట్టం చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిదేనని ఒక మహిళగా నేను గర్వంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు 33% రిజర్వేషన్కి కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేస్తుంటే దానికి ఏనాడో ఆర్జ్యం పోసిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని మేము ఘంటాపదంగా తెలియజేయగలుగుతున్నాం. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక డిప్యూటీ సీఎంగా ఒక మహిళని నియమించటం జరిగింది. గతంలో మనం చూసాం పుష్ప శ్రీవాణి గారిని. అలాగే 4 మంత్రిత్వ శాఖలోన 4 మంత్రుల్ని మహిళల్ని నియమించడం మనం చూసాం. తానేటి వనిత గారు కానీ ఆర్కే రోజా గారు కానీ ఉషశ్రీ చరణ్ గారు కానీ అలాగే మన 4 మహిళల్ని పెట్టడం అన్నది మనం చూసాము. అలాగే హోంమంత్రులుగా 2 మహిళల్ని 2 విడతల 2 మహిళల్ని హోంమంత్రులుగా పెట్టడం మనం చూసాం. అలాగే మనకి తొలి చీఫ్ సెక్రటరీ గాను అలాగే ఎలక్షన్ కమిషనర్ గాను నీలం గారిని కూడా మహిళల్ని పెట్టడం మనం చూసాం. ఇది జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకి ఇచ్చే గౌరవం, మహిళా సాధికారతకి ఇచ్చే గౌరవం. ఇంత మహిళలకి గౌరవం ఇచ్చిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అని అంటే అది జగన్మోహన్ రెడ్డి గారే అని నేను గర్వంగా తెలియజేయగలుగుతున్నాను. ఎందుకంటే 50% కార్పొరేషన్లోన ఈరోజు స్థానిక సంస్థ ఎలక్షన్లోన ఆయన 50% ఇవ్వడమే కాకుండా జడ్పీ చైర్పర్సన్లు మనకి రాష్ట్రంలోన 13 మంది జడ్పీ చైర్పర్సన్లకి 7 జడ్పీ చైర్పర్సన్ని మహిళల్ని నియమించడం జరిగింది. అంటే 54% జడ్పీ చైర్పర్సన్ని మహిళల్ని నియమించడం జరిగింది. అలాగే జడ్పీ వైస్ చైర్పర్సన్లు మనకి 26 మంది ఉంటే అందులో 15 మందిని అంటే 58%
జెడ్పీ వైస్ చైర్పర్సన్లు కూడా నియమించడం జరిగింది మహిళల్ని. అలాగే మున్సిపల్ కార్పొరేషన్ మేయర్లు 12 మంది ఉంటే అందులోన డిప్యూటీ మేయర్లు కూడా 36 మంది ఉంటే అందులో 18 మందిని మహిళలకే ఇవ్వటం జరిగింది. అంటే 50%. మొత్తం 36 మేయర్లు కానీ డిప్యూటీ మేయర్లు కానీ 36 ఉంటే అందులో 18 మంది అంటే 50% మహిళలకే ఇవ్వటం జరిగింది. అలాగే మనకి మున్సిపల్ కార్పొరేటర్లు 671 మంది మనకి కార్పొరేటర్లు పోటీ చేస్తే 54%. అంటే 361 మంది కార్పొరేటర్లకి మహిళలకే స్థానం కల్పించడం జరిగింది. అలాగే మున్సిపాలిటీ ఎలక్షన్లు మనకి రాష్ట్రం మొత్తం మీద మనకి 75 మున్సిపాలిటీ ఎలక్షన్లు జరిగితే గతంలోన వైఎస్ఆర్సీపీ పార్టీలోన 73 చోట్ల విజయకేతనం ఎగరవేయటం జరిగింది వైఎస్ఆర్సీపీ పార్టీ. అందులో 45 మంది అంటే 64% మున్సిపల్ చైర్పర్సన్లుగా మహిళల్ని పెట్టడం జరిగింది. అంటే 73 గెలిస్తే అందులో 45 మంది చైర్పర్సన్లుగా మహిళల్ని నియమించడం జరిగింది. అలాగే మనకి 2128 వార్డు నెంబర్లు ఉంటే అందులో 1661 మందికి మహిళలకి స్థానం కల్పించటం జరిగింది. అందులో 55% మహిళలకి మనం స్థానం కల్పించడం జరిగింది. అలాగే సర్పంచులుగా 57% ఇవ్వడం జరిగింది. ఎంపీటీసీలుగా 54%, మండల అధ్యక్షులుగా 53%, జెడ్పీటీసీలుగా 53%. ఇంతమంది మహిళలకి రాజకీయ సాధికారత వచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు చేపట్టడం అన్నది ఆనాడే జరిగింది. అలాగే మనకి వాలంటీర్ వ్యవస్థ పెట్టడం జరిగింది. వాలంటీర్ వ్యవస్థలో మనం ఎంతమందిని పెట్టాము? 2,65,000 మంది వాలంటీర్లు పెడితే అందులో 53% మనం మహిళల్ని నియమించడం జరిగింది. అలాగే వార్డు గ్రామ సచివాలయాలు ఉన్నాయి. సచివాలయాల్లో 1,35,000 మందికి మనం ఉద్యోగాలు కల్పిస్తే అందులో 51% మహిళలకే ఇవ్వటం జరిగింది. ఎక్కడ 50% లోపల ఒక్కటి కూడా మనం మహిళల్ని ఎక్కడా తక్కువ చేయటం కానీ, మహిళా సాధికారతకు కానీ, మహిళలకు రాజకీయంగా కాంట్రాక్ట్ పర్సిక్లో కానీ లేకపోతే నామినేటెడ్ పదవుల్లో కానీ ఎక్కడా తగ్గించటం అన్నది వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పాలనలో ఏనాడు జరగలేదు. ప్రతి దగ్గర మహిళా సాధికారతకు, మహిళలు రాజకీయంగా ముందు ఉండాలి అని చెప్పి ముందు వరుసలో నించోబెట్టిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే నామినేటెడ్ పదవుల్లో కానివ్వండి, కాంట్రాక్టర్లో కానివ్వండి 50% మహిళలకి అందచేయటం అన్నది ఈ దేశ చరిత్రలో రిజర్వేషన్ చేస్తూ చట్టం చేయడం అన్నది ఈ దేశ చరిత్రలో ఎక్కడా లేదు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారు. మొత్తం 1154 డైరెక్టర్ పదవులు ఉంటే అందులో 586 పదవులు మహిళలకే ఇవ్వటం జరిగింది. అలాగే మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవులు మన రాష్ట్రంలోన 202 మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవులు ఉంటే అందులో 102 పదవులు మహిళలకే ఇవ్వటం జరిగింది. అలాగే 1356 రాజకీయ నియామక పదవులు ఉంటే అందులో 688 పదవులు 51% తరుణిమణులకే ఇవ్వటం జరిగింది. ఇంత రాజకీయంగాను, ఇంత ఆర్థికంగాను ప్రతి ఒక్క విషయంలోన మహిళలు ముందంజు ఉండాలి, ముందు వరుసలో ఉండాలి అన్న ఒక మంచి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క స్థానంలోనూ మహిళలను ముందుంచడం కానీ, ఎస్సీ మహిళలకి ఈరోజు హోమ్ మినిస్టర్లుగా 2 మహిళల్ని పెట్టడం కానీ, ఏ రకంగా చూసినా మహిళా సాధికారత కోసం ముందడుగు వేసిన వ్యక్తి, మహిళా సాధికారత కోసం కృషి చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మా జగనన్నే అని చెప్పి గర్వంగా తెలియచేయటం జరుగుతుంది. ఈరోజు డీబీటీలో కానీ, నాన్ డీబీటీలో కానీ ఇటు రాజకీయంగానే కాదు, అటు ఆర్థికంగా నా అక్క చెల్లెమ్మలు ఆర్థిక స్వలంబన పొందాలి అన్న ఒక మంచి ఉద్దేశంతో
2.84 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు మహిళా సాధికారత కోసం ఇవ్వటం జరిగింది. అక్క చెల్లెమ్మలు ఆర్థికంగా వాళ్ళు స్థిరపడాలి, ఆర్థిక స్వలంబన వాళ్ళకి కలగాలి అన్న ఒక మంచి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకంగా మహిళల్ని ముందుకు తీసుకెళ్లటం అన్నది ఈ 5 ఏళ్ల పాలనలోన కనీ విని ఎరుగని విధంగా ఏ ఒక్క రాష్ట్రంలోనూ ఇలాంటి మహిళా సాధికారత లేని విధంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో గత 5 ఏళ్ల పాలనలో జగనన్న పాలనలో మాత్రమే మహిళా సాధికారత అన్నది జరిగింది అన్నది ఘంటాపదంగా గర్వంగా ఒక మహిళగా నేను తెలియజేస్తున్నాను. మహిళ రక్షణ విధానంలో చూసిన దిశ చట్టం చేయడం కానీ, దిశ పోలీస్ స్టేషన్లు పెట్టడం కానీ, మహిళా పోలీస్ స్టేషన్లు పెట్టడం కానీ, మహిళల్ని పోలీసులుగా మన సచివాలయాల్లోనే ఏర్పాటు చేయడం కానీ, ఇన్ని రకాలుగా మహిళా రక్షణ కోసం కూడా పాటుపడిన వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, ఈ ఆంధ్ర రాష్ట్ర అక్క చెల్లెమ్మలు ప్రతి ఒక్కరి గుండెల్లోన ఆయన చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు 33% రిజర్వేషన్ మహిళలకి కల్పించటం అన్నది చాలా ఆనందంగా ఉంది. మా వైఎస్ఆర్సీపీ పార్టీ దీన్ని ఎంతో ఆనందంగా మా జగనన్న ఆధ్వర్యంలో మేమంతా స్వాగతిస్తున్నాము. ఇలాంటి ఒక మహిళలకి రాజకీయంగా ముందుకు తీసుకెళ్ళాలి అని ఎంతమంది నాయకులు ఆలోచన చేస్తారు, ఎంతమంది నాయకులు చేస్తారు. అందులోన తొలి దీంట్లోన అప్పుడు కందుకూరు వీరేశలింగం కానీ, గురజాడ అప్పారావు గారు కానీ ఉంటే ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అని చెప్పి మేము చాలా గర్వంగా తెలియజేస్తున్నాం. మహిళలకి ఊహలకి ఈరోజు రూపణ ఏదైనా కల్పించారు అని అంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే అని మేము చాలా గర్వంగా తెలియజేసుకోగలుగుతున్నాం. ఎందుకంటే ఈరోజు ఒక మహిళా మేయర్గా ఈరోజు నేను ఉన్నాను, ఈ 5 ఏళ్ల కాలం నేను పరిపాలన చేశాను అని అంటే నాలాంటి ఎంతోమంది మహిళలకి రాజకీయ స్వలంబన ఉండాలి, రాజకీయ సాధికారత ఉండాలి అని ఆలోచన చేసి ఎంతోమంది మహిళలకి ఈరోజు అవకాశం కల్పించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారని గర్వంగా తెలియజేసుకుంటున్నాను.